గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎట్లా నడుస్తుంది యుఎస్ లో మీ ఆఫీస్? యుఎస్ లో బాగా నడుస్తుంది, మంచి. అక్కడ ఎట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? ఎక్కువ మ్యాట్రిమోనల్ కేసెస్ వస్తాయి అక్కడ కూడా. మన తెలుగు వాళ్ళవి, ఇండియా వాళ్ళవి మ్యాట్రిమోనల్ కేసెస్ చాలా వస్తాయి. ఇప్పుడు ఈ మంత్ కూడా మీరు వెళ్తున్నారని విన్నా. అవును, ఈ మంత్ జూన్ 17th వెళ్తున్నా, 25th మళ్ళీ బ్యాక్ వస్తా నేను. అక్కడ కేసులు అవి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి చూసుకొని, మళ్ళా నెక్స్ట్ మంత్ జూలై 28th పోతున్నా, అండ్ ఆగస్ట్ 10th వస్తున్నా. సో ఇప్పుడు కేసెస్ కి సంబంధించి అక్కడ ఇక్కడ మీరే కదా, మరి మీరు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ కేసెస్, ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కేసెస్ డేట్స్ తీసుకుంటారు కదా, ఒక డేట్ వేసుకుంటారు కదా అన్నిటిని, ఒక పర్టికులర్ డేట్లు. ఇక్కడ కేసెస్ అయినా కూడా ఒక పర్టికులర్ డేట్లనే వేసుకుంటాం కదా. అన్ని కేసులకు ఇప్పుడు అన్ని కేసులకు నేను ఉండాల్సిన అవసరం ఉండదు. మెయిన్ అడ్వకేట్ యొక్క డ్యూటీ ఏముంటుంది అంటే ఏంటంటే ఓన్లీ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్గ్యుమెంట్సే ఉంటుంది. మిగతా అన్నిటికీ జూనియర్సే చేస్తారు ఎక్కువ పని ఎక్కడైనా కూడా. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఒక టాప్ మోస్ట్ డాక్టర్ సర్జన్ ఉండు అనుకో, సర్జన్ అన్ని కత్తులు తెచ్చుకుండు, అవి తెచ్చుకుండు, కట్టుడు ఇవన్నీ చేయడు కదా. అన్ని రెడీ చేసి పెడితే ఆయన పోయి సర్జన్ చేసి ఆపరేషన్ చేసి వస్తాడు. లాఫీల్ కూడా అంతే, అందరు మొత్తం మా డైరెక్షన్ లో అందరు పని చేస్తారు అట్లా. అది అది అన్నిటి డేట్లకు మా అపియరెన్స్ అవసరం ఉండదు. ప్రతి స్టేట్ లో ఉంది కదా ఆఫీసెస్. నా ఆఫీస్ ఏమో డెలివరీలో ఉంది, కానీ ప్రతి స్టేట్ లో ఉన్న మిగతా లా ఆఫీసులతో మనకు కాంటాక్ట్ ఉంది. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి యుఎస్ లో ఉండే వాళ్ళకు ప్రధానంగా ఎదురే ప్రాబ్లం ఏంది అంటే ఏంటంటే, వాళ్ళ బాడీ యుఎస్ లో ఉంటుంది, మైండ్ ఇండియాలో ఉంటుంది. ఎందుకంటే ఆస్తులు, చుట్టాలు, కల్చరు, పెరిగిన విధానము, తిండి, పని అంతా మనకి ఇండియాలోనే ఉంటుంది, కానీ వాళ్ళ బాడీ మాత్రం ఆడ ఉంటుంది. వాళ్ళకు మ్యాట్రిమోనల్ ఇష్యూలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యుఎస్లో ఉండే వాళ్ళకు మ్యాట్రిమోనల్ ఇష్యూలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోకల్ అడ్వకేట్ని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు తెల్లోళ్ళు అయి ఉంటారు. వాళ్ళు తెల్లోళ్ళు అయినప్పుడు వాళ్ళకి మన కల్చర్, మన హ్యాబిట్స్, మన అలవాట్లు ఎట్లుంటాయని తెలియదు వాళ్ళకు. వాళ్ళు వాళ్ళ కోణంలో చూస్తారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అవుతుంది. వానికి అర్థం కాదు. రెండోది ఏమవుతుంది అంటే ఏంటంటే, మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇక్కడ అడ్వకేట్కి అక్కడ రూల్స్ తెలియదు, ఇండియాలో ఉండే అడ్వకేట్కి అక్కడ రూల్స్ తెలియదు. ఓకే, మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్లో ఉన్న 50 స్టేట్స్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మనం చెప్పగలుగుతాం, ఇండియాలో మనం ప్రతి చెప్పగలుగుతాం. సో యుఎస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, యుఎస్లో ఉండే అడ్వకేట్ని అక్కడ పెట్టుకొని యుఎస్లో ఉన్న అడ్వకేట్ని ఇక్కడ పెట్టుకునే బదులు ఇప్పుడు అంతా ఏంటంటే సింగిల్ అడ్వకేట్ సరిపోతాడు. అక్కడ ఇక్కడ కలిపి ఒక సింగిల్ అడ్వకేట్ని పెట్టుకుంటే సరిపోతారు. అట్లా అప్పుడు ఏంటంటే వాళ్ళకు కల్చర్ తెలుస్తుంది, చట్టాలు తెలుస్తాయి, మంచి తెలుగులో మాట్లాడుకోవచ్చు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. కన్ఫ్యూజన్ ఉండదు. అంటే డిసిషన్ మేకింగ్ అనేది యుఎస్లో ఎట్లా తీసుకోవాలి, ఇండియాలో ఎట్లా తీసుకోవాలి అనేది ఒక్కరి చేతిలో ఉండిపోతుంది. యుఎస్ అడ్వకేట్ కి ఇండియన్ అడ్వకేట్ కి కరెక్ట్ కుదరలేదు అనుకో, కష్టం అవుతుంది. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, యుఎస్ లో ఉన్న అడ్వకేట్స్ ఏంటంటే వాళ్ళకు ఫీజులు ఎక్కువ, మళ్ళీ కట్ చేస్తే వాళ్ళకు టైం వైజ్ ఉంటాయి, ఎవ్రీ అవర్కి ఇంత అని ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఏంటంటే మనం మొత్తం కేసు మొత్తం మాట్లాడతాం కాబట్టి ఇక టైం వైజ్ ఉండదు, నువ్వు ఇంతకి ఇంత అని ఉంటుంది కాబట్టి టైం వైజ్ ఉండదు. ఒకవేళ ఒకటే పర్సన్ ఇక్కడ ఇండియాలో కేసేసి అక్కడ యుఎస్ లో కేసు వేయొచ్చు, అడ్వకేట్ సరిపోతుంది. అది ఖచ్చితంగా ఏంటంటే యుఎస్ లో తీసుకున్న డైవోర్స్, ఇండియన్స్ యుఎస్ లో తీసుకున్న డైవోర్స్ యుఎస్ వరకే పని చేస్తాయి, ఇండియాలో పని చేయవు. మళ్ళీ ఇండియాలో పని చేయాలంటే ఆ డైవర్స్ పేపర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకొని ఆ డైవర్స్ని ఓకే చేయించుకోవాలా, లేదా మళ్ళీ కొత్త డైవర్స్ వేసుకోవాలి. ఇక్కడ పుట్టిన యుఎస్ డిగ్రీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి అమలు పరచరు. మళ్ళీ ఆ డిగ్రీని మళ్ళీ ఇక్కడ మనం కోర్టులో వేసుకొని, నాకు యుఎస్లో డిగ్రీ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ అమలు పరచండి అని చెప్పి మళ్ళీ కేసు వేసుకోవాలి. అదొక పద్ధతి. కాబట్టి ఏంటంటే నీకు అక్కడ తీసుకుంటే ఇక్కడ కంపల్సరీ తీసుకోవాలి. కానీ మళ్ళొక బ్యూటీ ఉంది, మనం ఇక్కడ తీసుకున్నాం అనుకో అక్కడ పని చేస్తుంది. ఎందుకంటే మనం మ్యారేజ్ అయింది ఇక్కడ మనము పుట్టుక హిందూ, పెరగటం హిందూ కల్చర్లో పెరుగుతాం,
ఆచారాలు పాటించి హిందూ కల్చర్లో పాటిస్తాం. ఆస్తులు, పెళ్లి చేసుకునే విధానము, మనకు పెళ్లికి ఇచ్చే సర్టిఫికేట్ కూడా హిందూ సర్టిఫికేటే ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. అవన్నీ ఇండియా చట్టాల ప్రకారం చేసుకున్న మ్యారేజెస్ కదా. యుఎస్లో ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? కాదు. ఒకవేళ యుఎస్లో క్యాన్సిల్ అయితే యుఎస్లో చెల్లుతుంది తప్ప ఇండియాలో చెల్లదు మళ్ళీ. ఎందుకంటే ఇండియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేసే అధికారం యుఎస్ గవర్నమెంట్ కి ఉంటుంది. ఒకవేళ పెళ్లి ఇక్కడైతే యుఎస్ లో అయితే, పెళ్లి యుఎస్ లో అయితే వ్యాలిడ్. పెళ్లి యుఎస్ చట్టాల ప్రకారం అయితే మీరు యుఎస్ లో డైవర్స్ తీసుకుంటే అది వరల్డ్ వైడ్ వ్యాలిడ్. అప్పుడు ఇక్కడ ఇండియాలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాక్సిమం పెళ్లి ఇక్కడనే జరుగుతాయి కదా. 95% పెళ్లి ఇక్కడనే జరుగుతాయి. ఒక్క 5% ఏదైనా కారణాల వల్ల ఎందుకు లేకుంటే అక్కడ జరుగుతుంది తప్ప 95% మ్యారేజ్ ఇక్కడ జరుగుతాయి. ఓకే. ముఖ్యంగా ఇలాంటి డివోర్స్ కేసెస్ లో అంటే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి? మన లాంగ్వేజ్ లో మాట్లాడతాము, మన కల్చర్ తెలుసు. కొద్దిగా కంపారిజన్ టు యుఎస్ అడ్వకేట్స్ తో పోల్చుకుంటే ఫీజు తక్కువ. తర్వాత యుఎస్ లో మనమే చూసుకుంటాం, ఇండియాలో మనమే చూసుకుంటాం. ఎస్పెషల్లీ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 7 days కంపల్సరీ యుఎస్లో ఉంటాను నేను. క్లయింట్లకు అందుబాటులో ఉంటా కంపల్సరీ. ఫిజికల్గా వెళ్తా కాబట్టి అందరు క్లయింట్స్ అక్కడే ఉంటారు, కలుస్తారు. వాళ్ళ డౌట్స్, క్లారిఫికేషన్స్, సంతకాలు తీసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఎవ్రీ టైం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదొక అడ్వాంటేజ్ వాళ్ళకు. ఎవ్రీ మంత్ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము, డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది అట్లా. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ. సో సార్ డివోర్స్ స్పెషలిస్ట్ కాబట్టి ఈ మంత్ 17th to 25th యుఎస్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ డివోర్స్కి సంబంధించిన సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్ని అప్రోచ్ అవ్వగలరు.